పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలో జాయిన్ కావడం, అందరూ సహకరించడం, అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన ఎంపీ క్యాండిడేట్ని సునీత మహేందర్ రెడ్డి గారిని, అసెంబ్లీ క్యాండిడేట్ అయిన నన్ను కూడా ఆశీర్వదించి గెలిపిస్తానని వారు చెప్పుకోవడం జరుగుతుంది. మొదటి చూసిరుగా మీరు వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు రసూల్పుర దాకా వచ్చాం. దీని తర్వాత అంబేద్కర్ నగర్లో కూడా ఉంది. ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి అన్నగారి నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, ప్రజాశ్రేయస్సు జరుగుతుందని ఇప్పుడు ఉన్నది కూడా మన ఎంపీ, మన ముఖ్యమంత్రి అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ వారి మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. ఎందుకంటే 100 రోజుల్నే ట్రాఫిక్ సమస్య పరిష్కరించాడు. మీ అందరికీ తెలుసు, ప్యారడైస్ నుంచి మనం షామీర్పేట కరీంనగర్ దిక్కు పోవాలన్నా కూడా, ఈ ప్యారడైస్ నుంచి బోయిన్పల్లి నుంచి మీది నుంచి నిజామాబాద్ దిక్కు పోవాలన్నా ఎంత ట్రాఫిక్ సమస్య ఉండదు. ఆ ట్రాఫిక్ సమస్య గురించి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ రోడ్ విస్తరణ చేస్తుంది, ట్రాఫిక్ సమస్య తీరుస్తా అన్నారు. కానీ 10 సంవత్సరాల్లో తీర్చింది కేవలం 100. అధికారంలోకి వస్తే మన అహంకారం కాదు, ప్రజాసేవకు రావాలి, ప్రజలకు ఏమైనా చేయాలి రావాలి. ఇది మనం ఏదో పోకడాల గురించి పవర్ కాదు, ప్రజా సంక్షేమం గురించి ఏమన్నా ఈ పవర్ని వాడాలా కానీ, డెవలప్మెంట్ గురించి వాడాలా కానీ సొంత స్వలాభం గురించి కాదు. గవర్నమెంటు ఏమైనా పథకాలు అమలు చేస్తుందంటే ప్రజలు ఇబ్బందులు, ప్రజలు బాధలు ఉన్నారు, ప్రజలకు ఇది అవసరం అనే ఉద్దేశంతో పథకాలు అమలు చేస్తే మేము మధ్యవర్తులు ఏం చేయాలి? మాకు గెలిపించిన వాళ్ళు అయితే మేము వాళ్ళకి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి అందించాలి. ఇంకా చాలామంది ఉంటారు దక్కని వాళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అత్యధిక శాతంగా ఆ యూనిట్లు వీళ్ళకి ఇస్తే, ఇల్లులు ఇస్తే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఇప్పుడు స్వలాభానికి, స్వార్థానికి వ్యవహారం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు.